సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. అక్కడ సమ్మిట్ వేదిక దగ్గర ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ అన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నం 1 గంటన్నరకు ఈ సదస్సు ప్రారంభమవుతోంది. ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరవబోతున్నారు. అలాగే సదస్సుని ప్రారంభించిన తర్వాత సీఎం ప్రసంగం కూడా ఉండబోతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు ఫ్యూచర్ సిటీ నుంచి. సుధీర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ కార్యక్రమ వేదిక దగ్గరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఇతర అతిథులందరూ కూడా హాజరయ్యారు. మధ్యాహ్నం 1:30 రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తదనంతరం 2:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సెషన్స్ అయితే ప్రారంభమవుతాయి. ఈ రోజు దాదాపుగా 3 అంశాల మీద చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతూనే ఉంటుంది. ఇందుకు మనం చూస్తున్నాము దాదాపుగా ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. దేశ విదేశాల నుంచి వస్తున్న అతిథులు ఎవరైతే ఉన్నారో అతిథులంతా కూడా ప్రాంగణానికి అయితే చేరుకుంటున్నారు. మరొక వైపు రాష్ట్ర కేబినెట్ కు సంబంధించిన మంత్రులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం ఈ ప్రాంగణానికి చేరుకొని ఇక్కడ ఉన్న అన్ని స్టాల్స్ ను వాటన్నిటిని కూడా గమనిస్తూనే ఉన్నారు. అయితే మనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి సార్ ఏం సార్ ఈ గ్లోబల్ సమిట్ ఉద్దేశం? ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ హ్యూజ్ సక్సెస్ కాబోతుంది. అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి ఏ విధంగా $3 ట్రిలియన్ ఎకానమీ కాబోతుందో ఆ రోడ్ మ్యాప్ ఆవిష్కరించబోతున్నాం. అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఫార్మా కానీ, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని రంగాల్లో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం మరి ముందడుగు వేయబోతుంది, వే ఫార్వర్డ్, రోడ్ మ్యాప్ ఫార్వర్డ్ ఆవిష్కరించబోతున్నాం. ఐఎమ్ ష్యూర్ దిస్ గ్లోబల్ సమిట్ విల్ బి ఎ హ్యూజ్ సక్సెస్. ముఖ్యంగా చూస్తున్నాము ఇప్పటికే మంత్రులందరూ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. దాదాపుగా విదేశాల నుంచి చాలా మంది ప్రతినిధులు అయితే వస్తున్నారు. వారికి సంబంధించి కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో వనరులన్నింటినీ కూడా ఏ విధంగా వినియోగించుకొని పెట్టుబడులు పెట్టాలనే విషయానికి సంబంధించి ఇక్కడ చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరొక వైపు ఇక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలకు సంబంధించిన స్టాల్స్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టాల్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి పూర్తిగా ఆయా శాఖలకు సంబంధించి కావచ్చు, ఆ స్టాల్స్ కు సంబంధించి వివరిస్తారు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులన్నింటినీ కూడా ఏ విధంగా ఉపయోగించుకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి అనే దానికి సంబంధించి వారికి మోటివేషన్ చేస్తారు వచ్చే అతిథులు ఎవరైతే ఉన్నారో. దాదాపుగా 6 ఖండాల్లోని 44 దేశాలకు సంబంధించిన 154 మంది ప్రతినిధులు ప్రస్తుతానికి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆ తర్వాత దాదాపు 2000 మంది డెలిగేట్స్ ఇక్కడ హాజరవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరొక వైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులను కూడా రాష్ట్ర మంత్రులు వెళ్లి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రపంచ దేశాల్లోని ముఖ్య వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి వారందరూ కూడా హాజరు కాబోతున్నారని చెప్పేసి అయితే మంత్రులు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయానికి సంబంధించి ఇందులో ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దాదాపు ₹1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. గతంలో దావోస్ లో వెళ్లిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర మంత్రులందరూ కూడా దావోస్ పర్యటన సందర్భంగా ₹1,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి ఇప్పటికైతే స్పష్టం చేశారు. ఈ రోజు జరగబోతున్న ఈ కార్యక్రమం సేమ్ దావోస్ లో జరిగిన పెట్టుబడులను ఆకర్షించేందుకు జరిగే దావోస్ సదస్సులు ఏవైతే ఉంటాయో అదే విధంగా ఈ సదస్సును కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఇందులో వివిధ అంశాలను చర్చిస్తారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక ప్రగతితో పాటుగా రాబోయే 3 సంవత్సరాల్లో రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దీన్ని అంటే రాష్ట్రంలో 3 విభాగాలు అయితే విభజించడం జరిగింది. దాన్ని ప్యూర్ అని చెప్పేసి కూడా వాటిని సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఆ రకంగా వాటిని సెగ్రిగేట్ చేసి ఆయా ప్రాంతాలుగా విభజించి అందులో డెవలప్ చేస్తారని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా వరకు ఇక్కడికి అతిథులు అయితే వస్తున్నారు. మనం చూస్తున్నాము ఇప్పటికీ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు
ప్రత్యక్షంగా చూసే విధంగా కూడా అక్కడ తెరలను ఏర్పాటు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇప్పుడే కాసేపటి క్రితం వెళ్తున్నారు. వారితో పాటుగా ఇతర మంత్రులు కూడా ఇక్కడ హాజరవుతున్నారు. మనం చూస్తున్నాం మొత్తానికి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమాలు అయితే జరుగుతాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించి కావచ్చు వచ్చిన అతిథులకు ఇక్కడ విందు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ కనిపిస్తున్న టన్నెల్ ఏదైతే ఎల్టీడీ టన్నెల్ ఏదైతే ఉందో ఇది మెయిన్ గా ప్రత్యేక ఆకర్షణ అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా హాల్ నెంబర్ 1లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం భారీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ తల్లితో పాటుగా అక్కడ స్టేజ్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించి కూడా అక్కడ ఉన్న ఏర్పాట్లను మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఇతర మంత్రులు అదేవిధంగా వచ్చిన అతిథులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడ వస్తున్న స్టాల్స్ అక్కడ ఉన్న స్టాల్స్ ఏవైతే ఉన్నాయో స్టాల్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత 3 గంటలకు సెషన్ అయితే ప్రారంభమవుతుంది. 3 గంటల నుంచి 6 గంటల వరకు 3 ప్రత్యేక అంశాల మీద చర్చిస్తారు. ఈ రోజు ఆర్థికపరమైన అంశాలు, అదేవిధంగా రాష్ట్రం ఆర్థికంగా ఏ విధంగా నిలదొక్కోవాలి, ఏ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంటుంది అనే విషయానికి సంబంధించి కూడా ఈ రోజు చర్చిస్తారు. రేపు ఉదయం 10 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు కూడా మరొక మొత్తంగా చూస్తే 27 అంశాల మీద చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దేశంలో కావచ్చు, ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన వ్యాపారులు కావచ్చు, అదేవిధంగా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్ ఆయా కంపెనీలకు సంబంధించిన సీఈఓలు ప్రతినిధులు కూడా ఇక్కడికి హాజరు కాబోతున్నారు. రాష్ట్రానికి సుధీర్, ఈ రోజు 1:00 ప్రారంభమైన తర్వాత స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఈ రోజు 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా చాలా వరుసగా సమావేశాలు ఉండబోతున్నాయి. అండ్ 1-to-1 రౌండ్ టేబుల్ మీటింగ్స్ కూడా నిర్వహించబోతున్నారు సీఎం అని తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? 1:30కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత 2:30కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ను ఉద్దేశించి దాని ఉద్దేశం ఏంటి అనే విషయానికి సంబంధించి కూడా ఆయన ఇక్కడ మాట్లాడతారు. ఆ తర్వాత 3 గంటలకు సెషన్స్ ప్రారంభమవుతాయి. ఇక్కడ మనం చూసాము గ్లోబల్ సమ్మిట్ దగ్గర ప్రత్యేకంగా ఈ డిబేట్ చేయడానికి ఇక్కడ ప్రత్యేకంగా వేదికలను ఏర్పాటైతే చేశారు. ఆ డిబేట్లలో ప్రస్తుతానికి నోబెల్ శాంతి బహుమతి పొందిన వ్యక్తులతో పాటుగా ఇతర విషయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ఇక్కడ ఆ డిస్కషన్ లో పాల్గొంటారు. ఆ డిస్కషన్ సందర్భంగా వచ్చే అంశాలు ఏవైతే ఉంటాయో అవి రాష్ట్ర ప్రగతికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయానికి సంబంధించి కూడా మరొకసారి చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు 3 అంశాల మీద చర్చ జరుగుతున్నాయి. ఆర్థికపరమైన అంశాలు చాలా కీలకమైనది. ఆ తర్వాత రాష్ట్రంలో ట్రంప్ మీడియా కమ్యూనికేషన్స్ కి సంబంధించి అక్కడ చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ ట్రంప్ మీడియా కమ్యూనికేషన్ కి సంబంధించిన ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వారు కూడా ప్రసంగిస్తారు. అదేవిధంగా ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి అభిజిత్ బెనర్జీ ఆయన ప్రసంగిస్తారు. ఇతర అంశాలు కూడా ఇందులో చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీరంతా కూడా రాష్ట్రంలో ఉన్న ఏవైతే వనరులు ఉన్నాయో ఆ వనరులను ఉపయోగించుకొని రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా ఆకర్షించవచ్చో వారు చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా వరకు చూస్తున్నాము పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతి ఒక్క రంగంలో కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది. గతంలో దావోస్ వెళ్లిన సందర్భంలో కూడా చాలా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఈ గ్లోబల్ సమిట్ ద్వారా మరో 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న వనరులను ఏ విధంగా వినియోగించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఈ డిబేట్ లో చర్చలు చేస్తారు. ఆ తర్వాత ఎంఓయూలు కూడా కుదుర్చుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సుమారుగా వేలాది సంఖ్యలో కంపెనీలు తరలి వస్తున్నాయి కాబట్టి ఆ కంపెనీలతోటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుంది. ఆ ఒప్పందానికి సంబంధించి కూడా ఇక్కడే మనకి ఇక్కడ ఏవైతే ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారో ఆ ప్రత్యేక వేదికల్లోనే ఈ ఎంఓయూలు కూడా కుదుర్చుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నళిని. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం మరి కాసేపట్లోనే 1:30 ప్రారంభం కాబోతోంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా వరుసగా రాత్రి 7 గంటల వరకు కూడా 15 వరకు సమావేశాలు నిర్వహించబోతున్నారు. సమ్మిట్ దగ్గర స్టాల్స్ ను ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, అలాగే సినీ హీరో
నాగార్జున కూడా మనకి కనిపిస్తున్నారు. స్క్రీన్ మీద మనం చూడొచ్చు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్నింటినీ కూడా ఆయన వరుసగా పరిశీలిస్తున్నారు. ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరు కాబోతున్నారు. అలాగే పలు రంగాల ప్రతినిధులతో వన్స్ ప్రారంభం జరిగిన తర్వాత 1:30 తర్వాత లంచ్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా వరుసగా సమావేశాలు నిర్వహించబోతున్నారు సీఎం. సదస్సు ప్రారంభం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా ఉండబోతోంది.